అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నిజానికి బక్రీద్ పండుగ అసలు పేరు ఈదుల్ అదహా, అంటే త్యాగాల పండుగ. దీనికి 2 నెలల ముందు వచ్చేటువంటి పండుగ పేరు రమదాన్. దీని అసలు పేరు ఏంటంటే ఈదుల్ ఫిత్ర్, అంటే దానాల పండుగ. బక్రీద్ పండుగ రోజు ఒక వ్యక్తి పైకి జంతువును బలి ఇస్తున్నట్టు కనిపించినప్పటికీ ఒక జంతువు బలి ఇవ్వమని ఆదేశించటంలో అసలు ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి తన యొక్క దాన గుణాన్ని, త్యాగ నిరతిని పెంపొందించడానికి మాత్రమే. ఇక బక్రీద్ రోజైన దైవ మార్గంలో ఒక వ్యక్తి జంతు బలిదానం ఇవ్వడం అన్న పని కేవలం ఖుర్బానీ ఇవ్వడంలోనే ఆ పని అయిపోదు. నిజానికి ఒక వ్యక్తి చేయవలసినటువంటి ఖుర్బానీలు అంటే త్యాగాలు ఏమిటంటే ఈ ఖురాన్ వాక్యం తెలియజేస్తుంది. సూరా అల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 92వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మీరు అమితంగా ప్రేమించే వస్తువులు దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు అని తెలియజేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే ఇక్కడ కొంతమంది అనుకుంటారు జంతువును చంపి తినడం జీవహింస కాదా అని. శాకాహారం మాత్రమే ఆరోగ్యకరం అంటూ కొందరు చేసేటువంటి వాదన అత్యంత అజ్ఞానంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఒక జీవిని లేదా ఒక ప్రాణిని చంపకుండా ఉండటం అన్నది ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ప్రపంచంలో అది ఆచరణ సాధ్యం కానే కాదు. ఎందుకంటే ఒక మనిషి తన ప్రాణాన్ని చంపటం అన్నది అతని చేతిలో లేదు. అతను జీవించి ఉన్నంత కాలం తెలిసి తెలియక అనేక ప్రాణులను చంపుతూనే ఉంటాడు. ప్రతిరోజు అనేక ప్రాణులను తింటూ ఉంటాడు. ఎవరైనా నేను శుద్ధ శాకాహారిని అని అంటే ప్రపంచంలో దానికి మించినటువంటి మూర్ఖత్వం మరొకటి లేదు. మనిషి జీవించడానికి ఆహారం తప్పనిసరి. ఆహారం అన్నది కేవలం రుచి కోసం, ఆహారం కోసం, కడుపు నింపుకోవడానికి కోసం కాదు. అతను శరీరానికి పోషణ ఇచ్చేటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, సాల్ట్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇంకా అనేక రకాలైనటువంటి అతనికి చాలా అవసరం. నిజానికి ఆహార పదార్థం అనేది ప్రతి దానిలోనూ సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించినట్లయితే అసంఖ్యాకంగా కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. మరోవైపు గొర్రెలు, మేకలు వగైరా వాటిలో మ్యాక్రో ఆర్గానిజం అంటారు, అంటే కంటికి కనిపించేటువంటి పెద్ద జీవులు అన్నమాట. మేము శుద్ధ శాకాహారులమండి కొన్ని వాదనలు ఉంటాయి. వాళ్ళు తినేటువంటి పాలు, పెరుగు, పన్నీర్ మొదలైనటువంటి వాటన్నిటిలో కూడా బ్యాక్టీరియా అనేది లేకపోతే అవి తయారు కూడా కావు. బిలియన్ల కొద్ది బ్యాక్టీరియా ఉంటేనే పాలు, పెరుగు లేదా పన్నీరుగా మారుతాయి. అలాగే మనిషి ఎంతగా శాకాహారం తిన్నప్పటికీ అతని జీర్ణక్రియ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేటువంటి సజీవమైనటువంటి బ్యాక్టీరియా. చివరకు ఈ బ్యాక్టీరియా లోపం ఏర్పడితే మనిషి జీర్ణక్రియ పాడైపోతుంది, మనిషి అనారోగ్యం పాలవుతాడు. అప్పుడు అతనికి డాక్టర్స్ ఇచ్చేటువంటి ప్రీ మరియు ప్రోబయోటిక్స్ కూడా బ్యాక్టీరియాతో తయారైనటువంటి విషయమే. ఇవి సైతం బిలియన్ల కొద్ది ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాతో తయారు చేయబడతాయి. దీన్ని బట్టి మనిషిలో ఏదో ఒక రూపంలో జీవులను తింటూ ఉంటాడు. అతని జీర్ణాశయం ఒక రకంగా చెప్పాలంటే అనేక జీవులను చంపే ఒక స్లాటర్ హౌస్ లాంటిదన్నమాట. మరింత వివరంగా చెప్పాలంటే సృష్టికర్త నిర్మించినటువంటి మానవ శరీరానికి కావలసిన పోషణ సజీవమైనటువంటి ప్రాణం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రాణులను తన శరీరంలోకి తీసుకోకుండా అతను తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. మరి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్న ఒక సాహిత్యానికి చెందిన పదాలు మాత్రమే తప్ప మరేమీ కాదు. మనిషి బతకాలి అంటే ఒకటి మైక్రో ఆర్గానిజం అంటే సూక్ష్మజీవులు లేదా మ్యాక్రో ఆర్గానిజం అంటే పెద్ద జీవులు తన శరీరానికి అందిస్తూనే ఉండాలి. వివరంగా చెప్పాలి అంటే శాకాహారం తినే మనిషి మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవులు తన ఆహారంగా చేసుకుంటాడు. అలాగే మాంసాహారం తినేటువంటి వ్యక్తి మ్యాక్రో ఆర్గానిజం అంటే పెద్ద జీవులు తన ఆహారంగా చేసుకుంటాడు. అంతే తేడా వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్కి. ఇక్కడ బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు జంతువుల కోవికి రావండి. వాటికి నరాల వ్యవస్థ ఉండదు, వాటిని చంపినా నొప్పి అనేది తెలియదు, వాటిని తినడం జీవహింస కాదు అంటూ వాదనలు చేస్తూ ఉంటారు. అసలు జీవహింస చేయకూడదు అన్నవారు ఇలాంటి విశ్లేషణ చేయకూడదు. ఒక ఉదాహరణకి ఒక వ్యక్తికి మత్తు ఇచ్చి చంపినా అది చట్ట ప్రకారంగా నేరమే అవుతుంది. జీవి అన్నప్పుడు ఆకారంలో సూక్ష్మజీవులైనా పెద్ద జీవులైనా జీవులే అవుతాయి.
ఒక ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏమిటంటే మొక్కల్లోనూ మాంసాహారాన్ని తినేటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కలనే కార్నివోరస్ ప్లాంట్ అంటారు. ఇవి ఎలా తింటాయంటే ఇవి జీవించడానికి కీటకాలను ఆకర్షించి తింటూ ఉంటాయి. వాటి మాంసాన్ని జీర్ణించుకొని వాటి మాంసం ద్వారా వచ్చేటువంటి ప్రోటీన్ ద్వారా మొక్కలు తీసుకొని అవి జీవిస్తూ ఉంటాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా మాంసాహారాన్ని తినేటువంటి మొక్కలు 700 జాతులకు పైగా ఉన్నాయి. దీనిని బట్టి ఈ ప్రకృతిలో ఒక జీవి బ్రతకాలి అంటే మరొక జీవిని ఏదో రూపకంగా ఆహారంగా తీసుకోవాల్సిందే. కాబట్టి నేను జీవులను మాంసాహారాన్ని తినను అంటే ఏ జీవిని కూడా తినకూడదు. అది అలా జరగాలంటే ఈ భూమిని వదిలిపెట్టి వేరే గ్రహాన్ని వెతుక్కొని ఎక్కడికి వెళ్ళాలి. ఇక ఇస్లాం నిర్దేశించినటువంటి ఈ రిబా బలి ఏదైతే ఉందో ఈ విధానంలో జంతువు కూడా ఇబ్బంది కలగకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి పద్ధతి ఉంది. అదేంటంటే జంతు యొక్క మెడనాళము కత్తిరించినప్పుడు దాని ద్వారా జంతువు శరీరంలోనేటువంటి రక్తం పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. పైగా జంతువు మెడనాళము కట్ చేస్తాము, మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోయి జంతువుకు నొప్పి తెలియకుండా అయిపోతుంది. అప్పుడు శరీరంలో నుంచి వేగంగా కొట్టుకున్నటువంటి అతని యొక్క ఆ శరీర భాగం ఏదైతే వేగంగా కొట్టుకోవడం ద్వారా జంతువులో ఉన్నటువంటి రక్తం కూడా బయటికి వచ్చేస్తుంది. దీని ద్వారా రక్తంలో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మరి ఇస్లాంలో ఈ రిబా ఈ బక్రీద్ రోజు ఇచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో కేవలం తాము కోసుకొని తాము తినడమే కాదు, జంతువుని కోసిన తర్వాత తమ కోసం, తమ ఇంటి వారి కోసం, తమ బంధువుల కోసం, మరియు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పేదవారికి పంచండి అని చెప్పి అందులో ఉంది. బక్రీద్ ద్వారా మాంసం ఎప్పుడు కూడా వండుకున్నటువంటి వారు ఈ రోజు వారికి మాంసం దొరకడం ద్వారా వాళ్ళు వండుకొని తిని సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. మరి అదే విధంగా మరి ఈరోజు సోషల్ మీడియాలలో బక్రీద్ రాగానే వారికి కనిపిస్తుంది ఏంటంటే ముస్లింలు జీవహింస చేస్తూ ఉంటారు. ముస్లింలు అనేవారు ఇన్ని లక్షల జంతువులను కోస్తూ వాటిని ప్రాణాన్ని అర్పిస్తారు అని చెప్పేసి నెగటివ్గా ఇంపాక్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మనం ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతదేశం స్థానాన్ని ఒకసారి గమనించినట్లయితే బీఫ్ ఎక్స్పోర్ట్ అంటే గొడ్డు మాంసం ఎగుమతి చేసినటువంటి స్థానం మన భారతదేశం 2వ స్థానం. అంటే ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో జంతువుల్ని బలి ఇవ్వడమే కాదు, దాన్ని మన దేశం నుండి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అందులో 2వ స్థానంగా మన భారతదేశం నిలిచింది. ఆ ఎగుమతి చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ముస్లింల పేర్లు చెప్పుకుంటూ ముస్లింల పేర్లు పెట్టుకొని ముస్లిమేతర సోదరులు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దాన్ని బట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీలు కేవలం ముస్లిం కంపెనీలే అనుకుంటున్నారు. కానీ ముస్లిం యొక్క పేర్లు పెడుతూ ప్రపంచ దేశాలలో ముస్లిమేతర సోదరులు ఈ యొక్క కంపెనీల పేరు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి అదే విధంగా బక్రీద్ రోజు కాకుండా మిగతా రోజులలో చూసుకున్నట్లయితే ప్రతి రోజు కొన్ని లక్షలలో జంతు యొక్క మాంసాన్ని విక్రయిస్తున్న వారు ఉన్నారు. KFC, మెక్డొనాల్డ్స్ అనే కంపెనీలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలలో జంతు బలి ఇస్తున్నారు, వాటిని విక్రయిస్తున్నారు. సోదరులారా, ఆ రోజు వీరికి కనిపించదు, ఆ రోజు వీరికి జంతు బలి అనేది కనిపించదు. కేవలం ఈ బక్రీద్ రోజు రాగానే వారికి కళ్ళు తెరిచిపోతాయి. సోషల్ మీడియాలలో మనం చూసుకున్నట్లయితే ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు పెడుతూ ముస్లింలపై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తుంటాడు సోదరులారా. కాబట్టి నిజాలు తెలుసుకొని వాస్తవమేంటో గ్రహించుకొని అసలు బక్రీద్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటారని మేము భావిస్తున్నాను. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.